సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? రమేష్ బాబు అండి. రమేష్ బాబు గారు 'పుష్ప 1' చూసారా? పని చూశాను. ఎట్లుంది? సూపర్ డూపర్. ఆ, ఇప్పుడు 2 కూడా చూస్తాను. రూలర్ ఆ, నిజంగా సినీ ఫీల్డ్లో రూలర్ అంటే మన అల్లు అర్జున్ గారేనండి. ఆ, అతను బహు చక్కగా నటిస్తున్నాడు, మెప్పిస్తున్నాడు. అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలబడిపోతున్నాడు కూడా. ఉమ్, ఈ పుష్ప రూలర్ 2 దాదాపు నాకు తెలిసిన సమాచారం మేరకు 12,000 థియేటర్లు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమా సూపర్గా మరోసారి సంచలనం సృష్టించబోతున్న అల్లు అర్జున్ గారికి ముఖ్యంగా థ్యాంక్స్. మన డైరెక్టర్ సుకుమార్ గారికి కూడా మెనీ థ్యాంక్స్ అండి. ఈ మన తెలుగు సినీ ఫీల్డ్లో ఇంతవరకు సాధ్యం కానిది భారత జాతీయ నేషనల్ అవార్డు గ్రహీత ఒకే ఒక్కడు అల్లు అర్జున్ అండి. ఇది అతనికి చిన్న వయసులో రావడమే అతను చేసుకున్న అదృష్టము. ప్రేక్షకులుగా మాకు కూడా అదృష్టంగా మేము భావిస్తున్నాము. పుష్ప 2 రూలింగ్ చేస్తూనే ఉంటాడు. పుష్ప 3 కూడా అంకురార్పణ జరిగే అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. నా సొంత అభిప్రాయంగానే నేను తెలియజేస్తూ థ్యాంక్ యూ అల్లు అర్జున్, థ్యాంక్ యూ సుకుమార్. ఈయన రూలర్ ఎందుకు అంటారు సినిమా ఇండస్ట్రీకి? చాలా మంది ఉన్నారు కదా. ఈయన నటన విధానం, ఈయనలోని నటన తీసే డైరెక్టర్ సుకుమార్ యొక్క పంత మొత్తంగా వెరసి అల్లు అర్జున్నే ఎందుకు ఇవ్వగలుగుతున్నాడంటే ఆయనలో వాళ్ళ తాతగారు అల్లు అర్జున్ గారు హాస్య నటుడే కాకుండా సీనియర్ నటుడిగా అన్ని విధాలుగా మెప్పించాడు. ఈ రోజుకి ఆయన సినిమాలు చూడగలుగుతున్నారు. ఆ వంశంలో పుట్టుకొచ్చిన తారాజువ, మేలిమి, వజ్రము, ఒక విధంగా డైమండ్ కాబట్టి అతనికి సాధ్యపడుతుందని నేను తెలియజేస్తున్నాను. ఓకే, ఇంకా డైలాగ్ లాట్ అనిపించింది మీకు పుష్ప 2 ట్రైలర్ 1 లాట్లనే 2లో ఇంకా ఇరగ తీసేస్తున్నాడండి. అది సినిమా చూడాలి. ఫస్ట్ షోనే చూడగలుగుతున్నాను ఆ భగవంతుని దయ వల్ల. నా యొక్క అభిమానాన్ని అతను నిజంగా అందరి అభిమానాడే, నాకు ఒక్కరికే కాదు, ప్రపంచవ్యాప్తంగా బీహార్ చూడండి, లక్నో చూడండి, కర్ణాటక బెంగళూరు చూడండి, మెడ్రాస్ చూడండి, ఇంకా కేరళలో ఆయనకు ఏ నటుడికి లేని ఆదరణ కేరళ రాష్ట్ర ప్రజలు మన అల్లు అర్జున్ గారికి ఇస్తున్నారు. అది నిజము. ప్రపంచవ్యాప్తంగా తన అభిమాన గణాన్ని సొంతంగా చేసుకున్నాడు. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్స్ అండి.